అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిని కలిసి డిటిఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ పోస్టుల నియామకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన పోస్టులు భర్తీ చేయాలని విన్నవించారు. 2019 నవంబర్లో సమగ్ర శిక్ష అభియాన్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించి 2021 జనవరిలో మెరిట్ జాబితా జిల్లాల వారీగా విడుదల చేశారని, వివిధ కారణాలతో సమగ్ర శిక్ష అభియాన్ లో పోస్టులు మిగిలిపోతున్నాయని అన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ లో మిగిలిపోయిన పోస్టుల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం డిటిఎఫ్ ఉపాధ్యాయుల సంఘం నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. మాకు సంఘీభావంగా తను ఎమ్మెల్సీ గారు చాలా కార్యక్రమాల్లో సంఘీభావం తెలుపుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల చాలా స్పందించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఈ ప్రభుత్వంలో మా యొక్క సమస్యలన్నీ కూడా ఇంతకుముందే ఎన్నికలకు ముందే ఎజెండాలో చేర్చే విధంగా మా కార్యక్రమాలన్నీ కూడా మా సమస్యలన్నీ కూడా చేర్చడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో మా కొన్ని సమస్యలు ఇప్పుడిప్పుడే పెండింగ్ బిల్స్ కూడా ఉన్నట్టు నుంచి జమ అవుతూ ఉన్నాయి. టీహెచ్జిఎల్ఐ కానీ తర్వాత జీపీఎఫ్ సంబంధించినవి కానీ సరెండర్ లీవ్లు కానీ మెడికల్ బిల్లులు కానీ నెలల తరబడి ఈకుబేర్ అనే పేరుతో చాలా పెండింగ్లో ఉండే అవి ఇప్పుడు ఒక్కటొక్కటిగా మాకు అన్ని జమ అవుతున్నాయి. కాబట్టి మా ఉపాధ్యాయుల పక్షాన ముఖ్యంగా యూఎస్పీసీలో భాగస్వామ్యమైన డిటిఎఫ్ పక్షాన ప్రభుత్వానికి తర్వాత మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మా డిటిఎఫ్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చేయాలని చెప్పి కూడా వారికి విన్నవిస్తూ ఉన్నాం. ఈరోజు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ చికిత్సల శాఖ ఆధ్వర్యంలో 2004 సంవత్సరానికి సంబంధించిన కాలమాని క్యాలెండర్ ముద్రించి ఆవిష్కృత చేయడం అభినందించదగ్గ విషయం. వాస్తవంగా వీళ్ళ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్యా వ్యవస్థని చెప్పక తప్పదని చెప్పంటుంది. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రధాన మూలం బోధకులు. అటువంటి బోధకులకు ఏదైతుందో సమస్యలు లేకుండా వారి సమస్యలన్నీ పరిష్కరింపచేసి వారితో మెరుగైన రీతిలో సేవలు పొంది ప్రయత్నం చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పక తప్పదు. మరి ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ప్రాంతం వివక్ష గురవుతుంది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకోవడంతో మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సమస్యలతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, అందరికీ ఉపాధి కల్పనకి ఏదైతుందో అవకాశం లభిస్తుందనేటువంటి ఒక భావనతోని ఉద్యమాన్ని బలోపేతం చేయటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం మనకందరికీ తెలిసింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ దశాబ్ద కాలంలో ఉద్యమ నాయకుడిగా భావించి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి 2 పర్యాయాల అవకాశం కల్పిస్తే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం లభిస్తుందని చెప్పి భావించడం జరిగిందో ఇవి మరింత పేరుకపోయినా మరింత సమస్యలు జటిలమై ఉన్నాయని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఇవాళ ఈ సిపిఎస్ విధానానికి ఒక పరిష్కారం లభించి ఓపీఎస్గా రూపుదిద్దుకుంటుందని చెప్పి భావించింది. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛనివ్వడం జరిగింది. పెన్షన్ విధానం పట్ల ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. మరి ఆ సిపిఎస్ ఓపీఎస్ విధానం మార్పు పట్ల గత ప్రభుత్వం ఏదైతుందో తగు నిర్ణయం తీసుకోలేకపోవడంతో నూతనంగా నియామకం పొందేటట్టు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నామని చెప్పక తప్పని చెప్పి అట్లా ఈ జోనల్ సిస్టానికి సంబంధించిన 370 జీవో ఏదైతే తెరపైకి వచ్చిందో ఇప్పుడు 371D స్థానే అంటే వాస్తవంగా ఈ జోనల్ సిస్టమ్ అనేది ఇటు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకే కానీ అటు విద్యార్థి లోకానికి కానీ మెరుగైన రీతిలో ఉండాలి. ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఏదైతుందో ఒక ప్రాంతంగా ఒక ప్రాంతంకి బదిలీ చేయబడి ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే వివిధ ప్రాంతాలకు సేవలు అందింపచేయడం జరిగిందో ఒక ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉదాహరణ తీసుకుంటే అది